శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధంలో దేవహూతి అడిగిన ప్రశ్నలకు కపిల మహర్షి యోగాభ్యాసం అంటే ఏంటి, అష్టాంగ యోగం అంటే ఏంటి, ధ్యానం ఎలా కుదురుతుంది, ధ్యానంలో కూర్చోవడం ఎలాగా అనే వివరాలు వివరించి చెప్తున్నారు. ఇట్లా చెప్తున్నారు, ధ్యానానికి ఎలా కూర్చోవాలో. శుచి అయిన ప్రదేశంలో శుభ్ర వస్త్రం ధరించి కూర్చుండి దేహాన్ని వంకర లేకుండా ఉండేటట్లుగా నిలిపి ప్రాణాయామం చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మెల్లగా దీర్ఘంగా సుకుమారంగా చేయాలి. శ్వాస పీల్చడాన్ని పూరకం అంటారు, శ్వాస విడవడాన్ని రేచకం అంటారు. ఇలా చేస్తూ శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సు శ్వాస యందు నిలబడుతుంది, శ్వాస మనస్సునందు నిలుస్తుంది. రెండు ఒక్కటవుతాయి. మనస్సులో శ్వాస మీద మనసు పెడితే అప్రయత్నంగా శ్వాసక్రియ అలా నిలుస్తుంది. ఇలా నిలిచిటను కుంభకం అంటారు. మొదట ఇది సాధ్యమా అనిపిస్తుంది, మనం గమనించం, కానీ దినచర్యలో కూడా ఇది సిద్ధిస్తూనే ఉంటుంది. ఆకస్మికంగా మిక్కిలి ఆశ్చర్యము లేక ఆనందం కలిగితే శ్వాస సుఖంగా నిలిచిపోతుంది. దీన్ని తెలియక కొందరు శ్వాసను పీల్చి బంధించడం మాత్రమే కుంభకం అని రాశారు. అలా చేస్తూ ప్రాణాలు కడపట్టిపోతాయి, మొహం తిరుగుతుంది, దిగచెమ్మటలు పోస్తాయి. అయినా కొందరు మొండిక పడి అభ్యసిస్తూ ఉంటారు. దీనివల్ల వ్యాధులు కలుగుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనం విడగొట్టబడమే ప్రాణాయామము అని పతంజలి మహర్షి చెప్పారు. గమనాన్ని ఆపవలను కానీ శ్వాసని ఆపరాదు. మనసుతో స్పందనాన్ని సమానం చేయాలి. ప్రాణము అపానాలను సమానంలో నిలపాలి అని ప్రాణాపాన సమాయుక్త అని చెప్పారు. అలా నిలపాలని భగవద్గీత చెప్తోంది. దాని కొరకు మనస్సును హృదయంలో నిలపాలి అని కూడా చెప్తోంది. శ్వాస పీల్చే శక్తిని ప్రాణం అంటారు, శ్వాస విడిచే శక్తిని అపానం అంటారు. ప్రాణానికి పట్టు నాసాగ్రంలో ఉంటుంది, అపానానికి పట్టు మలయావం బిగింపునందు ఉంటుంది. అపానమున ప్రాణమును, ప్రాణమును అపానమును హోమం చేయాలి అని గీత చెప్తోంది. అర్థం ఏంటంటే శ్వాస పీల్చే ప్రయత్నంతో విడవడాన్ని ఆపచ్చు, విడిచే ప్రయత్నంతో పీల్చడాన్ని ఆపచ్చు. దాంతో శ్వాస సామ్యమైన కుంభకము అప్రయత్నంగా సిద్ధిస్తుంది. ఇంకొక రహస్యం ఉంది. కాలము రూపమున జీవుని యందు దేవుడు ఉంటాడు. దేవుడు జీవునిలో ఎలా రూపంలో ఉంటాడు? కాలం రూపంలో ఉంటాడు. ఈ కాలము మనస్సున ప్రసరించి మన దినచర్యలోని పను నిర్ణయానికి తోడ్పడుతుంది. దాంతో మనము కాలము తెలుసుకుని ప్రవర్తిస్తూ ఉంటాము. ఈ కాలమే మరి ఒక వైపున శ్వాసగా దిగివచ్చి కాల విభాగాలని సృష్టిస్తుంది. జీవిత సన్నివేశాలలో భయము, శోకము, కోపము, ఈర్ష్య, అసూయ, ఆతృత మున్నగునవి పనిచేస్తూ ఉంటే శ్వాస యొక్క కాల విభాగం నందు సామ్యము చెడిపోతుంది. గుండె కొట్టుకోవడంలో ఉన్న తాళము, ఛందస్సు కూడా లయ తప్పుతుంది. కొంత వయసు దాటేసరికి లెక్కలేనన్ని మార్లు భయ శోకాదులు అనుభవించటం వలన గతి తప్పిపోయి అదే అభ్యాసం అవుతుంది. గతి తప్పడమే అభ్యాసం అవుతుంది. ఇదే మృత్యువును సమీపించు దారి ఇదే. దీనివల్ల మనస్సునందలి కాలగ్రహణ శక్తి కూడా లయ తప్పి వర్తిస్తుంది. దినచర్యలో ఎగుడు దిరుగుళ్ళు ఏర్పడతాయి. ఒకనాటి దినచర్య రెండవ నాడు ఉండకపోవును. అట్టి మనస్సుతో శ్వాసను ప్రాణాయామము అనే పేర బిగింప ప్రయత్నం చేయరాదు. తనకు గతి లేని మనస్సు శ్వాసను బిగిస్తే శ్వాస ఊరుకుంటుందా? ఎదురు తిరుగుతుంది. ప్రాణాయామం అభ్యసించడానికి పూర్వమే దినచర్యను సక్రమం చేసుకోవాలి. దీని కొరికే యమ నియమముల అభ్యాసము. దినచర్యను కాలక్రమమున కార్యక్రమంగా ఏర్పరచుకునుట సాధ్యపడిన కొలదియు మనస్సునకు కాల విభాగాలపై స్వామిత్వం అబ్బుతుంది. అటుపైన మాత్రమే మన మనస్సు మన శ్వాసచే ప్రాణాయామము చేయించగలదు. అప్పుడే మనస్సు ప్రాణము ఏకమవుతాయి.
తాను కాలస్వరూపుడనని అర్థమవుతుంది. దినచర్యని అట్లే గాలికి వదిలి శ్వాసను బిగించడానికి ప్రయత్నం చేసేవాడు దెబ్బతింటాడు. తనకు తెలియకే త్వరగా మృత్యువులోనికి పరిగెడతాడు. ఆయుర్దాయము కాలస్వరూపుని అధీనమును నుండును గాని జాతకము గుణించు గణకుని దశాంతర్దశల లెక్కలపై ఆధారపడి ఉండదు. యోగికి జాతక ఫలములు పనిచేయమని వరాహమిహిరాచార్యుడు స్పష్టంగా వ్రాశాడు. ప్రాణాయామ సాధనచే పూరకము, కుంభకము, రేచకము అను విభాగాలని ప్రయోగించి అన్నమయము, ప్రాణమయము, మనోమయము దానిని అన్నమయము, ప్రాణమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అగు ప్రకృతి కోశములను పరిశుద్ధి చేయాలి. ప్రాణాయామము, పూరకము, కుంభకము, రేచకము అనే విభాగాలను ప్రయోగించి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అనే ప్రకృతి కోశాలను పరిశుద్ధి చేసుకోవాలి. నిజమైన ప్రాణాయామం సిద్ధించేసరికి పరిశుద్ధి పూర్తవుతుంది. అప్పుడే కోశాలు 4 ఆనందమయాలు అవుతాయి. ప్రాణాయామంతో ప్రాణగతులు ఒక్కదాన్ని ఒకటి నిలిపి పట్టుతాయి కాబట్టి కనుక చిత్తము స్థిరమవుతుంది. యమము వలన చిత్తమున దోషాలు తొలగి కరిగిన బంగారంలా మలినాలు బహిష్కరింపబడతాయి. ప్రయత్నమనే అగ్నితో ప్రాణాన్ని వాయువును కలుపుట వలన ప్రాణాయామములో ఒక వెలుగు పుడుతుంది. దానివల్ల వాత పిత్త శ్లేష్మముల దోషాలు భస్మమైపోతాయి. ప్రత్యాహారం వలన అభ్యాసాలు దగ్ధమవుతాయి. ధ్యానం వలన ఇచ్ఛాద్వేషముల రూపమున పనిచేయు సత్వ రజస్ తమస్సుల లీలలు మాయమవుతాయి. ఇటుపైన సమాధి స్థితిని అభ్యసించుటకు నాసాగ్రమును చూడవలెను. నాసాగ్రం అంటే ముక్కు యొక్క కొన. ఇది ముక్కునకు ఎటు ప్రక్కనున్నదని కొందరు వితర్కపడిరి. భ్రూమధ్యమున ప్రాణమును ఆవేశింపచేయుమని గీతలో కృష్ణుడు చెప్పాను కనుక నాసాగ్రం అనగా పై అగ్రము, భ్రూమధ్యము. దీనిని చూచుట అనగా కన్నులతో కాదు. అట్లు చేస్తే తలనొప్పి, తల తిరుగుట కలుగును. భ్రూమధ్యమును మనస్సుతో చూడాలి, ఏకాగ్రత ఏర్పడును. అక్కడ మనస్సును ఏకాగ్రము చేయుము అని గీత చెప్తోంది. విచ్చుకొనిన కన్నులతో సుందరమైన ముఖము, పుట్టుమచ్చగల విశాల వక్షము, నల్లని కలువరేకుల వంటి మేనిఛాయ, మెడలో నవ పుష్పమాలిక, దానిపై వాలుచున్న తుమ్మెదలు, కౌస్తుభమణి, ముత్యాల హారాలు, ప్రసన్నమైన చిరునవ్వు, కోటి సూర్యుల వెలుగు, వెలలేని రత్న కుండలములు, కిరీటము, కంకణములు, కేయూరములు, రవ్వల ఉంగరాలు ధరించి నడుమ మువ్వల మొలనూలు దాల్చి భక్తజనులను పోషించునట్టి మూర్తిని నాసాగ్రమునందు దర్శనము చేయవలెను. పద్మకేసరముల రంగులు గల దళధరవింద సుందర పత్ర రుచిరాక్షు, సలలిత శ్రీవత్స కౌకలిత వక్షు, నీల నీరద నీల నీలోత్పల శ్యాము, సలికులాల కమాలికాభిరాము, కౌస్తుభ కలిత ముక్తహారయుత కంఠు, యోగి మానస పంకజోపకంఠు, సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు, సలలితానర్ఘ్య క్రతకుండల కిరీటహార కంకణ కటక కేయూర ముద్రికా, తులాకోటి భూషు భక్త ప్రపోషు, కింకిణీయుత మేఖలా కీర్ణ జఘను. అలా మూర్తిని నాసాగ్రమునందు ధ్యానం చేయాలి. నాసాగ్రం అంటే భ్రూమధ్యం అనే చెప్పుకున్నాము. పద్మకేసరముల రంగుగల వస్త్రాలు ధరించి చతుర్బాహువులతో శత్రుభయంకరంగా శంఖ చక్ర గద పద్మాలను దాల్చిన సకల సద్గుణ శోభితుని కొత్త వయస్సు గల వాని రూపాన్ని దర్శించాలి.
అతనిని జగన్నివాసునిగా, మోహదృష్టికి తొలగించువానినిగా, భక్తితో కూడిన మనస్సును కంటికి గోచరించువానినిగా, పవిత్రమూర్తిగా, సత్కీర్తి స్వరూపునిగా, భక్తలోకముపై బాధ్యతను స్వీకరించుతున్న వానినిగా, మనోరథాలను ఫలింపచేయువానిగా ధ్యానించాలి. అతని చరణ కమలముల చుట్టూను జీవకోట్ల నమస్కార ముద్దలు మూగి ఉన్నట్లుగా ధ్యానించాలి. అతనిని పుణ్యస్వరూపునిగా, అనంతునిగా తలపవలను. వాని సద్గుణములకు సాటి లేదని తెలియాలి మనకి. వానిని ఒక అచేతన విగ్రహంగా ధ్యానించకూడదు. అతడు నిలుచుండినట్లు, నడిచి వస్తున్నట్లు, వచ్చి ఆసీనుడగుతున్నట్లు, సుఖముగా శయనించుతున్నట్లు, హృదయమును గుహలో నివసించుతున్నట్లు ధ్యానిస్తూ ఉండాలి. సత్ప్రవర్తన గల వారందరూ వానిని గొంతెత్తి స్తుతించుచుండుట వినవలెను. అతనిని పరికించుచున్నప్పుడు నిర్మలుడని, పరిశుద్ధుడని మనస్సు హెచ్చరించుచుండవలను. దానితో మనస్సున విజ్ఞానతత్వము మేల్కొనుచుండును. ఆ మూర్తి మొత్తమును ధ్యానము చేయుచునే నడుమ మనస్సును, అతని శరీర విభాగాల్ని వేర్వేరుగా పరిశీలన చేసి మెచ్చుకొనుచుండాలి. అబ్బా, ఎంత అందంగా ఉంది, ఎంత ఆనందం వేస్తోంది పరిశీలనగా చూస్తుంటేను. ఒక్కొక్క అవయవము యొక్క కదలికలను, విలాసములను, అది సాధించు పనులను గూర్చి విడమర్చి చెప్పుకొనుచుండవలెను. పరిశుద్ధమైన మనస్సుతో ఒక్కొక్క అవయవమునే ధ్యానించుట కూడా చేయవలను. ఆ అవయవము పూర్తిగా దర్శనమిచ్చి నిలుచుట అభ్యాసమైనప్పుడు మరి ఒక అవయవము దర్శించుట ఆరంభించవలను. ఈ పరిశీలన ఎట్టు నిర్వహింపవలనో ఒక ఉదాహరణ చెప్తాను. అతని పాదములను చూచుట ఆరంభించింది అనుకొనుము. పాదములు అడుగున హలరేఖ, వజ్రరేఖ, అంకుశరేఖ, పద్మరేఖ, పతాకరేఖ, ఛత్రరేఖ మున్నగు శుభలక్షణాలున్నాయి. అతని పద నఖములు వేర్వేరు చంద్రకళలతో చంద్రవంకల్లా ఉన్నాయి. వాని నుండి వెన్నెలలు కాంతులు ప్రసరిస్తున్నాయి. ఈ ప్రసారమున భక్తుల మనస్సుల చీకట్లు మాయమవుతున్నాయి. అతని పాదముల బొటన వేళ్ల నుండి గంగయ్యను పుణ్యనది ఎగిరి దూకుతోంది. దుమికి దిగివచ్చి పరమేశ్వరుని జటాచూటం అలంకరిస్తోంది. ఆ పాదాలని ధ్యానం ఆ పాదములను ధ్యానము చేయువారు, పదములుగా స్తుతి చేయువారు నిలబడి ఉండిరి. వారి కలుషములను పర్వతములు ఆ పాదముల నుండి వెలువడుతున్న వజ్రకాంతుల స్పర్శలకు బ్రద్దలైపోతున్నాయి. వారిలో ఉన్న కలుషాలనే పర్వతాలు ఆ పాదముల నుండి వెలువడుతున్న వజ్రకాంతుల స్పర్శకే బద్దలైపోతున్నాయి. చుట్టూను నిలబడి దాస్యం చేయిస్తున్న వారి కోరికలు తీరిపోతున్నాయి. యోగి జనముల మనస్సులు పద్మములై విచ్చుకుంటున్నాయి. తుమ్మెదలై అతని పదములు వ్రాలుతున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క అవయవమునే దర్శించవలను. కొంతకాలము ఈ విధమైన ధ్యానం చేసిన వెనుక అన్ని అవయవముల దర్శనము లొంగుట పూర్తి అగును కదా. అటుపైన ఎట్లు ధ్యానింపవలను? పై క్రమముననే మరల ఎక్కముల వలె అప్పచెప్పుకొనుచుండవలెనా? కాదు, నూతన కల్పనలు చేసుకొనవలను. దానికి ఉదాహరణ, నాభి పద్మమున బ్రహ్మదేవుడు దేవతలను సృష్టి చేస్తూ వారితో ఆడుకొనుచున్నాడు. అచ్చటికి వాని తల్లి వచ్చినది. దేవతలందరూ లేచి నిలబడి నమస్కరించిరి. ఆమె పద్మ దళముల వంటి నేత్రములతో వారిని చూచుచూ భక్తితో విష్ణుని పాదముల సన్నిధిని చేరినది. అతని పాదములు పిక్కలు మెల్లగా ఒత్తుచున్నది. మిక్కిలి మక్కువతో ఆ పాదములను తన తొడలపై నిలిపి ఉపచారము చేయుచున్నది. భక్తితో భజించుట అంటే ఇలా ఉండాలి. 931 పద్యము. ధ్యానమునందలి నూతన కల్పములకు మరికొన్ని ఉదాహరణలు. అందమైన మందహాసాలతో గరుత్మంతుడు దిగుతున్నాడు. వాని భుజముల మీద స్వామి తొడలున్నాయి. స్వామి దేహము అవిసె పువ్వు రంగులో ఉంది. అట్టి వైభవమును మనఃపద్మమున మునులు నిలుపవలెను. మృదువైన పీతాంబరము వాని జగన భాగమును అలంకరించి ఉన్నది. దానిపై మువ్వల మొలనూలు ఉన్నది. వడ్డాణం. అతడు నడుచుచుండగా దాని నినాదములు వినిపించుతున్నవని మనం భజన చేయాలి. అతని నాభి లోతయి చక్కని చిన్న దొరువులా ఉంది. అందు మొలుచుకొని వచ్చు ఒక పద్మం విచ్చుకుంటోంది. అందు బ్రహ్మ పుడుతున్నాడు. దాని యందు లోకాలన్నీ పుట్టుతూ పేర్పున నిలబడి ఉన్నవి అని దర్శించాలి.
విశాలమైన వక్షస్థలం ఒక చక్కని ఏకాంత సదనమై ఉంది. అందు నీలమణులతో, వజ్రములతో, రత్నములతో, ముత్యాలతో కూడిన హారాలు తణుక్కుమంటుండగా వానిని కదిలించుచూ లక్ష్మీదేవి తన ఎత్తైన కుచుములపైన అలంకరించుకుంటూ ఉంది. ఆ కౌస్తుభమణి దివ్యకాంతులు కన్నులు మిరిమిట్లు గొలుపుతున్నాయి. అవి అతని కంఠంపై పడుతున్నాయి. ఆ శోభను దర్శించి సజ్జనులు కన్నుల పండుగగా చూస్తున్నారు. యోగీశ్వరులు నమస్కరిస్తూ ఉన్నారు. లక్ష్మి విహరిస్తోంది అని ధ్యానించాలి. మందరగిరిని ఎవ్వరూ ఎత్తి తలకిందులుగా తిప్పారు. ఆ లోపల బంగారు శిలలు నడుమ సాన పట్టిన మణి మొక్కల వలె రత్నములు అచ్చటచ్చట మెరుస్తున్నాయి. వానితో అలంకరింపబడిన లోకపాలకులు అతనికి నలుదిక్కులా నిలబడి ఉన్నారు. వారే అతని చతుర్భుజములు. ఒక బాహువునందు సుదర్శనం తిరుగుతోంది. గిట్టని వారు దాన్ని సహించలేరు. గిట్టని వారు అది సహించరు. గిట్టని వారిని అది సహించరు. గిట్టని వారు ఆ సుదర్శనాన్ని సహించలేరు. ఎవరన్నా గిట్టని వారు ఉంటే సుదర్శనం సహించదు. దాని పేరు సహస్రారమూర్తి, అంటే 1000 అంచులు గల రూపం. ఇంకొక కరమున రాజహంస కూర్చుండినట్లుగా శంఖం ఉంది. దాని పేరు పాంచజన్యం. ఇంకొక కరం మీద స్వామికి ప్రియమైన కౌముదం అనే గద ఉంది. కౌమోదకి అనే గద ఉంది. కౌమోదకి అంటే భూమికి సంతోషం కలగచేసేది. దానిపై అచ్చటచ్చట రాక్షసి వీరుల నెత్తూటి బురద అంటి ఉంది. మెడలో వైజయంతి అనే మాలిక ఉంది. వైజయంతి అంటే విజయం చేకూర్చుంది. విజయ చిహ్నము అని అర్థం. దాని నుండి వెలువడుచున్న చిక్కని సుగంధమున దిగబడి నడవలేక వాయువు మందగమనం చేస్తున్నాడు. తుమ్మెదలు మూగి ఝంకారనాదం చేస్తున్నాయి. వక్షముననున్న కౌస్తుభమణి సజీవంగా కదులుతోంది. అదే వాని హృదయమున నుండి జీవుడుగా దిగువచ్చు తత్వం. కౌస్తుభం అంటే భూజనుల స్తోత్ర సముదాయ రూపమని అర్థము. ఇట్లొక్కొక్క అంశమునే ప్రత్యేకంగా రూపకల్పన చేసుకోవాలి. అట్లే అతని ముఖ కమలములను దర్శించాలి. అది అతని దివ్య మంగళ విగ్రహమునకు అనురూపమై ఉంది. మకర కుండలముల ఎందలి మణుల కాంతులను అద్దం వలె ప్రతిబింబించు బుగ్గలున్నవి. అతని చూపులలో నుండి సిరి తొంగి చూస్తోంది. కనుబొమ్మలు లతల వలె వంపులు తిరిగి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులు కట్టినట్లుగా ముంగురులు ఎగురుతున్నాయి. ఇట్లు ముఖపద్మములను కల్పించుకోనవలెను. హస్తములు చరణాగతులకు అభయమిస్తున్నాయని దర్శించాలి. సంసార జీవులకు భయంకరములై బాధలు పెట్టు 3 తాపాలను శ్రీహరి కరుణామయ దృష్టిలో ప్రసరించినంతనే మాయుమగునని ధ్యానించాలి. దేహతాపాలు. నారాయణుని ముఖమునందు చిరునవ్వు చిందుచుండుంట భావించాలి. అది అతని ప్రసాద గుణమునకు చిహ్నమని ధ్యానించాలి. ఈ ధ్యానమున తన మనస్సు ప్రసన్నమవుతుంది. సంసార బాధలలో కలుగు శోకమున కన్నీరుకు అచ్చుతున్న భూజనులు తనకు శిరస్సులు వంచి మృక్కుచున్నారు. వారిని చూచి నారాయణుడు మిక్కిలి ఉదారమైన పరిహాసము చేస్తున్నాడు. దానితో వారి అశ్రువులు మాయమవుతున్నాయి అని ధ్యానించాలి. దిగులు పడి ఉన్న వారిని సున్నితమైన పరిహాసముతో ఓదార్చుట నిపుణమైన పద్ధతి. ఈ మాత్రపు సంసారపు బాధకే కన్నీరు కార్చవలెనా? అది అంతయు నీవు కల్పించుకున్నదే గదా. అయినను అది అసత్యమని తెలియనట్లు నీ స్వప్నము నుండి నేను మేలుకొలుపుచున్నాను కదా. మొదలగు భావములు పరిహాస శబ్దశక్తికి మూలక వ్యంజనాలు. అయినను బాధలోనున్న వారిని పరిహసించినచో అవమానము దుఃఖము కూడా కలగవచ్చును. పరిహాసము చేయువాడు అల్పుడైనచో అట్లు జరుగుతుంది. అట్లగాక ఉదారుడైనచో వాని ఔదార్యము పరిహాసముతో పాటు ప్రసరించి కన్నీటిని తొలగించునని ఉదార శబ్ద ప్రయోగం వలన సిద్ధించు శబ్దశక్తి మూలక వ్యంజనము. నారాయణుని కనుబొమ్మలు కదులుచుండగా గమనించుచున్న మునులకును మన్మధునకును కూడా మనస్సు పనిచేయదు. మాయ క్రమ్మును. సంసార జీవులకు క్రమ్ము మాయ మన్మధుని ద్వారముననే స్వామి ప్రసరింపచేయను. అంటే మనస్సునందరి కోరికల రూపముగా మాయా క్రమ్మును.
మునులకు కోరికలుండవు కనుక నారాయణుని కనుబొమ్మల కదలిక నుండి మాయ ప్రసరించును. అనగా భగవదాజ్ఞలను అనుసరించి జీవించు యత్నములు అప్పుడప్పుడు తమ కర్తవ్యం నెరుగుట కష్టమవును. సంకల్పములు మనస్సు నుండి వచ్చుచున్నవో నారాయణ నుండి వచ్చుచున్నవో తెలుసుకొనుట కడు సూక్ష్మము. ఋషులు కూడా కర్తవ్యకర్మ ఎడల మోహం చెందుతున్నారని గీతలో కృష్ణుడు చెప్పాను. మునులిట్లు మోహపడగా మన్మధుడు ఇంకొక విధంగా మోహపడుతున్నాడు. సంసారమును తరించి నారాయణుడు సన్నిధి చేరిన ఈ మునుల ఎడ తన కర్తవ్యమేమో తనకు బోధపడకుండును. దీని అర్థం ఏంటంటే మునుల యందు మనస్సునకు గల ప్రయోజనమెట్టిదో తెలియట కష్టము. నారాయణుని మందహాసము మునుల మనస్సు నాకు ఆనందము కలిగించును. కనుబొమ్మల కదలిక కర్తవ్యం తెలుపుటకును, మందహాసము తృప్తినిచ్చుటకు చిహ్నాలు. మందహాసం చేస్తూ ఉండగా ఎర్రని పెదవుల కాంతి మల్లె మొగ్గల వంటి పలుర వరుసలపై ప్రకాశిస్తూ ఉంది. ఈ విధంగా ఒక్కొక్క కళను వేరువేరుగా మనస్సును కూర్చుకొని ధ్యానం చేయుచుండుమని దేవహూతితో కపిలుడు చెప్పి కొంత మౌనం ప్రసాదించాడు. మరలా ఇట్లను చుండెను. ఈ విధమైన సాధన చేయుచుండగా సాధకుడు కొంతకాలమునకు భగవంతుని నుండి తిరిగి తనకు లభించిన భావ సంపద కలవాడు అగును. ధ్యానమునకు ముందు దేవునిపై తాను కల్పించుకున్న భావనలు ఉండును. ధ్యాన సమయమున అవి దేవుని యందు ఉండును. అభ్యాసం వంటపట్టిన వెనక తన భావములు భగవంతుని నుండి తనకు ప్రసాదింపబడి మనస్సును తట్టుచుండును. సాధనకు ముందు సంసారికి లోకములోని సౌందర్యాది సంపదలను గూర్చిన తన అభిప్రాయాలుంటాయి. సాధన పూర్తయిన వెనుక భగవంతుడు తనకు ఇచ్చిన అభిప్రాయాలతో లోకాన్ని చూచును. ఈ స్థితి అఖండానుభవము కలిగించును. ఆనందానుభవమున దేహము పులకించుచుండును. ఆనంద బాష్పాలు కలుగును. సంతోష సముద్రమున మునిగి తేలును. భగవంతుని స్వరూపుడుగా మారును. భగవంతుని గుణములు సంక్రమించును. ఇదియే మోక్షం వలన కలుగు అనుభవము. అట్టి సాధకుడు మనస్సును దేవుని జ్యోతి యందు నిలిపి ధ్యాన నిమగ్నుడై ఉండును. మోక్షము కొరకు సాధన చేయు మహాత్ముని మనస్సున భగవంతుడు గాని భావమునకు తాను లేదు. భగవంతుడు కాని భావానికి తావులేదు. మరి ఒక విషయం అన్నది ఉండదు. వైరాగ్యము పరిపూర్ణమవుతుంది. తన శరీరమును గూర్చిన భావాలు కూడా దేవుని అంతర్యామిత్వంతో నిండుతాయి. అది అనన్యస్థితి. దీనిని నిర్వాణమని కూడా అంటారు. చిన్న వెలుగు పెద్ద వెలుగును కలిస్తే దానితో సమానమైన వెలుగైపోతుంది. అలాగే దేహము మొదలగు భావాలను దేవుని యందు అంగీకరించును. భావములను దేవుని యందు అంగీకరించును. ఇన్ని స్థితులను ఆరోహించుట యోగికి మోక్షము కోరి సాధన చేస్తున్నప్పుడే ఉంటుంది. మోక్షము కోరకుండా భగవంతుని యందు భక్తితో యోగ సాధన చేయవానికి సోపాన ఆరోహణ క్రమం ఉండదు. అన్ని సోపానాలు ఒక్కటిగా సత్యమవుతాయి. సోపానాలు ఎక్కాల్సిన అన్ని సోపానాలు ఒక్కటిగా సత్యంగా ఉంటాయి. ఇట్లు అన్య విషయాలు స్థితి తొలగినట్లు చిట్ట చివరి సాధన చేస్తే పురుషుడు ఆత్మజ్ఞానం నందు స్థిరపడతాడు. చిత్తవృత్తులు ఉండవు. పంచేంద్రియాలు మనస్సు పనిచేస్తాయి కానీ పరిశ్రమలను అనుసరించి పనిచేయవు. మనస్సులకు సుఖదుఖాలు ఉండవు. సుఖము దుఃఖము అనబడే అభిప్రాయాలు మాత్రము అహంకార ధర్మాలనే తెలియబడతాయి. వేగిన విత్తనాల వలె మొలవక ఉంటాయి. కుర్చీలో కూర్చుండి కోపించుచూ చనిపోయిన వాని శవము కూర్చుని కోపించినట్లే ఉండును. అందు కోపములకు అవకాశం లేదు. అట్లే యోగి యందు సుఖదుఖాలు కూడా. అతనికి సాక్షాత్కరించేది అంతయు ఆత్మతత్వమే. అట్టి వాణిని జీవన్ముక్తుడు అంటారు. అతడు జీవన్ముక్తుడు ఎట్లుంటాడో చెప్తాను నేను. తన శరీరంలో నిలిచి ఉంటాడు, కూర్చుంటాడు, నడుచుతూ ఉంటాడు. తాను నిల్చుండడు, కూర్చుండడు, నడవడు. శరీర ధర్మాలన్నీ తన యందు జరిగిపోతూనే ఉంటాయి. తనకు తెలియదు. కారు నడుపుతూ తన పక్కనున్న స్నేహితుడితో భాగవతమును గూర్చి ఒకడు చర్చించుచుండును. అతడు చర్చించుచున్నాడు కానీ కారు నడపట్లేదు. అయినను వాని మనస్సు ఇంద్రియాలు కారు భద్రముగా నడుపుతుండగా మలుపులన్నీ తిరిగి ఇంటికి చేరుకుంటారు. మద్యము తాగి వడలు తెలియని వానికి దేహంపై వస్త్రం ఉన్నదో లేదో తెలియదు.
అట్లే తన శరీరము దైవాధీనమని నశించునట్టిది అని తలచి ఆత్మనిష్ఠుడే దాన్ని లక్ష్య పెట్టడు. ఈ వాక్యాలు వీనికి మూలమైన సంస్కృత భాగవత శ్లోకముపై చెప్పిన మిగిలిన శాస్త్రాలతో పొత్తు లేకున్నవి కనుక ప్రక్షిప్తాలనే తెలియాలి. దైవమునందు నిష్ట కుదిరినవాడు దేహమునకు ప్రత్యేకమైన అస్తిత్వము అంగీకరింపడు కనుక నిర్లక్ష్యం చేయవలసిన పని కూడా లేదు. ప్రకృతిచే చేయబడుతున్న పనులను ఉదాసీనుని వలె చూస్తూ ఉండి అపేక్షించుట కానీ ద్వేషించుట కానీ అతడు చెయ్యడు అని భగవద్గీత చెప్తోంది. సమాధి అనబడి స్థితి వలన ఆత్మతత్వం సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఆత్మస్వరూపుడే విహరిస్తూ ఉంటాడు. పూర్వం ఆచరించిన కర్మ వాసనలు తనకంటవు. వాని ఫలితములు కూడా తనపై పనిచేయవు. కానీ స్వప్నమందలి శరీరం నందువలే పూర్వకర్మల ఫలాలు అనుభవంకు వచ్చి వ్యయమైపోతూ ఉంటాయి. అంతవరకు భార్యాపుత్రులు మున్నొక వానితో కూడిన ప్రపంచము అనుభవించి అటుపైన సంబంధాలు తొలగి ప్రవర్తిస్తాడు. ఈ అంశమును కూడా సందర్భశుద్ధి లేకుండటం వల్ల ప్రక్షిప్తము అని తెలియచేస్తున్నాము. ప్రక్షిప్తమని తెలియచున్నది. స్వప్నము నుండి మెలకువ వచ్చుట వంటిదే మోక్షమని పూర్వము ప్రతిపాదించబడింది. ఇచ్చట సమాధి స్థితి పొందినవాడు ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకుంటాడని, అంతకుముందు చేసిన కర్మల ఫలితాలను స్వప్నమునందువలే భార్యాపుత్రాది సంబంధాల రూపంలో అనుభవించుననియు చెప్పబడింది. ఈ రెండును కూడా పరస్పర విరుద్ధాలు. ఈ వచనాలని బట్టి మోక్షం చెందిన వాని స్థితి వేరు, ఆత్మసాక్షాత్కారము చెందిన వాని స్థితి వేరని ప్రతిపాదించబడుతోంది. అది సరికాదు. వెలుగుతో కలిసిన చిన్న వెలుగు కూడా పెద్ద వెలుగుతుందని చెప్పబడిన మాట సత్యము కదా. అది సత్యము. పరబ్రహ్మమైన ఆత్మను తెలిసినవాడు పరబ్రహ్మమే అవుతాడు కనుక ప్రతిపాదింపబడిన విషయం అనుసరించి ఇవి ప్రక్షిప్తము అని తెలుస్తోంది. పోనీ గ్రంథకర్త అయిన వ్యాసుడి అభిప్రాయమునందో ప్రవక్త అయిన కపిలాచార్యుని అభిప్రాయమునందో ఈ విప్రతిపత్తి ఉండవచ్చును కదా అనుకుంటే, మిగిలిన గ్రంథం ఎచ్చటా కూడా పరస్పర విరోధం లేని క్రాంత దర్శనం స్పష్టమవుతున్నాడు. ఈ ప్రతిపత్తికి సంభావ్యత లేదు. బిడ్డలు, భార్య, మిత్రులు, సోదరులు మున్నగు వారికన్నా మానవుడు తాను వేరుగా వ్యవహరిస్తున్నాడు. నిప్పురవ్వలు మండుచున్న కొరివి పొగ అను వానికన్నా వేరని తెలుస్తోంది. అలాగే దేహమునందలి భాగాలన్నిటికీ దేవుడి కన్నా దేహమునందల భాగాలన్నిటికన్నా జీవుడు వేరుగా వర్తిస్తూ ఉంటాడు. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణ రూపంలో వెలుగుతున్న ఈ ప్రకృతి రూపం కూడా పరబ్రహ్మలోని భాగమే. అయినను దానికన్నా వేరే ఆత్మ ప్రకాశిస్తోంది. అది బ్రహ్మము అనే పేరుతో ద్రష్టగా మెలుగుతోంది. దాని యందే ఈ సకల సృష్టియు కలదు. ఈ సకల సృష్టి యందు బ్రహ్మమే కలదు. ప్రకృతి యందు, జీవుల యందు, పరబ్రహ్మం నందు అంతర్యామిగా ఉన్నది పరబ్రహ్మమే అయినను మూడుగా వెలుగుతోంది. అందు రెండవ వాడు జీవుడు ప్రకృతితో కూడి ఉన్నప్పుడు బద్ధుడనియు, పరబ్రహ్మముతో కూడి ఉన్నప్పుడు పరబ్రహ్మమని తెలియాలి. నీటిపై మంచుగడ్డ తేలుతున్నప్పుడు రెండుగా నున్నను ఒకే ద్రవ్యం యొక్క రెండు స్థితులను తెలుస్తోంది కదా. అట్లే ప్రకృతి, జీవుడు, పరబ్రహ్మం అని మూడుగా వర్తించుతున్నది అంతర్యామియగు పరబ్రహ్మమే. ఈ మూడు వేరుగావనియు ఆత్మతత్వము కన్నా అన్యము మరీ లేదని తెలిసి జీవులు యందు ఆత్మను చూడాలి. ఆధారములుగా ఏర్పడిన దేహములందు వెలుగుతున్న దేవజ్యోతి ఒక్కడే అయ్యును అనేక భావాలతో తోచును. ఇట్లు ప్రకృతిగతుడైన ఆత్మయే దేవతలుగా, నరులుగా, జంతువులుగా, స్థావరాదులుగా అవుతూ వివిధములైన ఉత్పత్తి కారణాలను కల్పించుకుని గుణముల హెచ్చు తగ్గులచే భిన్న రూపులుగా వెలుగుచున్నాడు. ప్రకృతి సత్, అసత్ అను రెండు విధాలైన ఆత్మతత్వం కలది. జగత్తుగా దానికి అస్తిత్వం లేకుండటం వలన అసద్రూపము, బ్రహ్మముగా తనకు అస్తిత్వం వలన సద్రూపము. అంతరాత్మ ఎప్పుడునూ సద్రూపమే కనుక సాధకుడు అసద్రూపమైన సంసారాన్ని అస్తిత్వం లేని దానిగా తెలుసుకుని శుభం పొందును. తర్వాత భాగంలో చెప్పుకుందాం. కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ తెపలయే మహిమలే
తిరుమలకొండ తిరుమలకొండ కట్టెదుట వైకుంఠము కాణాచీనకొండ తెటలాయే మహిమలే తిరుమలకొండ 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 తిరుమలకొండ. ఓం నమో నారాయణాయ. ఓం తత్సత్.